మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోరు దినులు ధ్యానాత్మకము మనుష్య కుమారుని రాకడేమో అలాగే ఉంటుంది. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి ఆరాధనని మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమును ఇద్దరు పనుల్లో ఉందురు. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు దేవుని విశ్వసించుదురు. ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. దేవుడి వాక్యాన్ని చూస్తున్నాను. ఈరోజు వాక్య భాగం ఒక అంశము మెలకువగా ఉండడం. ఏంటంటే ఆర్ యు రెడీ ఆర్ నాట్? మీరు సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా లేరా? ఈరోజు వాక్య భాగం మీరు సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా లేరా? ఇదే అధ్యాయంలో మనం చదవబడిన వాక్యంలో జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ని దేవుడు గుర్తు చేసుకున్నాడు. ఆ కాలం ఎప్పుడు కాదండి? నోవహు కాలం. నోవహు కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఆ ఇన్సిడెంట్ ద్వారా ప్రభు మనం గుర్తు చేసుకున్నాడు. అది మనం చదువులో చెప్పుకున్నాం. ఏంటో ఇన్సిడెంట్, ఆ రోజు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయని చెప్పుకున్నాం. మెలుగుగా ఉండడం అనేది క్రైస్తవ సంఘానికి అతి ముఖ్యమైనది. మెలుగుగా ఉండడం అనేది అతి ముఖ్యమైనది. మెలుగు ఉండడం అంటే నిద్ర లేచి ఉండడం కాదు, నిద్ర లేచి ఉండడం కాదు. చాలా వివరణాత్మకంగా మీకు కొన్ని విషయాలను మరి రేపు 4వ తారీఖు డ్యూటీగా వివరిస్తారు. నేను అంత గొప్పగా వివరించలేదు. అయితే నేను కూడా కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఏంటంటే దేవుడి వాక్యానుసారంగా ఉండే మాత్రమే వాడుతున్నాను. ఆయన ఏదో బాగా పెద్ద చాలా క్లారిటీగా వివరణాత్మకంగా ఉన్నాయి. 1-2 సార్లు అయిపోయి వివరిస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. మెలుగుగా ఉండడం అంటే ఏంటంటే మనం శరీరంగా మెలుగుగా ఉండడం కాదు, నిద్రపోకుండా ఉండడం కాదు. ఒక ఆవిడ ఎప్పుడు దోమపడతారా అని చెప్పి నిద్రపోయేది కదా. నిద్రపోవే అని ఆయన రోజు చెప్తూ ఉండేవాడు. నిద్రపోవే దొంగ వస్తాడేమో భయపడుతుంది. ఆ భర్త చెప్పి అలసిపోయాడు. ఆమె నిద్ర పడతాం. చాలా మంది స్త్రీలు నిద్ర పడతాయి. ఆమె కూడా నిద్ర పడతాం. అయితే ఒక రోజు నిజంగా దొంగ వచ్చాడు. సడన్గా దొంగనే ఆమె హస్బెండ్ చూశాడు. చూడగానే చాలా ఆనందపడ్డాడు. ఎలా అంత ఆనందపడ్డాడంటే, రారా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నేను నువ్వు ఎప్పుడు వస్తావా ఎదురు చూస్తున్నాను, నా భార్య నీ కోసం నిద్రపోకుండా భయపడుతుంది అని చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన వచ్చినాకైనా సంతోషంగా నిద్రపోతుంది అనే ఉద్దేశంతో మరి ఆ దొంగగా ఆయన ఇష్టపడ్డాడు. ఆ ఎగ్జాంపుల్ మీకు ముందే చెప్తాను. ఎందుకంటే మరి మెలుగుగా ఉండడం అనేది మరి ఆ స్త్రీ ఎప్పుడు చేసుకునేది. ఆ మెలుగు నేను గురించి నేను చెప్పడం. మెలుగు అనేది ఆత్మీయ జీవితంలో మెలుగు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం సిద్ధపడుతున్నాం. ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే, చివరి చూసినట్లయితే 50వ అధ్యాయము 51వ వచనంలో దేవుడు ఒక కఠినమైన హెచ్చరిక ఇచ్చాడు మనకి. దేవుడి వాక్యంతో ఎంత ఆశీర్వాదం ఉందో దాని వెనకాలే మరి దేవుడు ఒక హెచ్చరికను మనం ఎప్పుడు కూడా జారీ చేస్తూ ఉంటాడు. మెలుగుగా ఉండకపోతే కనుక, సిద్ధపాటు ఉండకపోతే కనుక మరి క్రైస్తవ జీవితంలో చాలా విలువగా మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. మెలుగుగా ఉండడానికి క్రైస్తవుడు ఏం చేయాలి? లోకంతో సంబంధం లేకుండా మనం ఎలాంటి జీవితం జీవించాలి, ఎందుకు మనం జీవించకపోతాం అనే అంశాలను మనం తర్వాత వాక్యంలో కొద్దిసేపు మనం నేర్చుకున్నాం. వారికి కావాల్సింది ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. దానికన్నా ముందు మనం ఒక హెచ్చరిక చూద్దాం. ఇదే అధ్యాయము 50వ వచనం చదవమ్మా. ఆ దాసుడు కనిపెట్టని దినంలో
కొండుకుంటూ ఉంటాయి. ఎవరైతే వెలుగుగా ఉన్నారో క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే ఈజీగా తీసుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే సింపుల్సిటీగా తీసుకుంటారో, సిద్ధపడి ఉన్నారో, దేవుడు వాళ్ళకి ఇచ్చే శిక్ష ఉందంటే ఏడుపులో పడుకుంటున్నాడు. రక్షణ వస్త్రం, రక్షణకి కావాల్సిందంతా యేసు ప్రభు శిలువలో చేసేసాడు. నువ్వు మహిమపరచబడడానికి, పరిశుద్ధపరచబడడానికి మధ్యలో రేపు మహిమలో మీకు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఈ పరిశుద్ధపరచబడడం, ఈ శాంటిఫికేషన్ అనేది సంఘం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా దేవుడు సంఘాన్ని మరి సిద్ధపరుచుకున్నాడు మహిమపరచడానికి ముందుగా. రక్షణలో అయితే నువ్వు చేయడానికి ఏమీ లేదు. ఆయన అన్ని పనులు నీ వల్ల కాదు అని తెలిసి సిలువలో ఆ ప్రాయశ్చిత్తం ఆయన చేసేసాడు. ఒకటే దారం, ఆ దారిలోనే మనం వెళ్ళాలి. ఆ పనిని దేవుడు మరి క్రీస్తు ద్వారా చేశాడు. అయితే రక్షణ కొనసాగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెలుగుగా ఉండడం అనేది చాలా అత్యంత కీలకమైనది. క్రైస్తవ జీవితంలో మెలుగుగా లేనట్లయితే దేవుని నమ్మని వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనతో ఆడుకుంటారు. క్రైస్తవ జీవితంలో మెలుగుగా లేనట్లయితే కుటుంబంలో వ్యక్తులు కూడా, నమ్మని వ్యక్తులు కూడా, బంధువుల్లో కూడా వ్యక్తులు కూడా మనల్ని చాలా తక్కువగా వస్తారు. మెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నెల్మే మనలోనే 2 స్వభావాలు ఉన్నాయి. ప్రభు మనల్ని కొత్త జన్మ ద్వారా, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా దేవుని సంఘంలో చేర్చిన తర్వాత మనలో 2 స్వభావాలు ఎప్పుడు ఉన్నాయి. ఒకటి ఆత్మ స్వభావము, ఒకటి శరీర స్వభావం. ఒకటి ఆత్మ సంబంధమైన జీవితము, రెండవది శరీరానుసారమైన జీవితం. ఈ 2 పోరాటాలు మనలో చనిపోయే వరకు, చివరి రోజు వరకు, మనం విమోచించే రోజు వరకు, మన శరీరము, మన ప్రాణము మన శరీరాన్ని విడిచే వరకు ఈ బ్యాటిల్, ఈ యుద్ధం అనేది మనలో జరుగుతున్నాం. దేవుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతానికి కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉంటారు. ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉంటారు. యేసు ప్రభు ఇంకా 48 గంటలు లేదా 72 గంటల్లో సిలువలోకి వెళ్ళిపోతున్నాడు. దానికి ముందుగా ఆయన మాట్లాడిన సందర్భం ఇది. నీ రాకడ ఎప్పుడయ్యా, దాని గుర్తులేంటయ్యా అని అడిగినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. యెరూషలేము యొక్క పరిస్థితి ఏమవుతుందో చరిత్రలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలకు యెరూషలేము ఏ విధంగా నాశనం అయిపోతుందని చెప్పుకుంటూ వచ్చాడు. శిష్యుల యొక్క హృదయాలు వేరేలా ఉన్నాయి. శిష్యుల యొక్క మనస్తత్వం వేరేలా ఉంది. ఆయన ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు మరలా ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు వస్తావయ్యా అని. కానీ వాళ్ళ ఉద్దేశం వేరేలా ఉంది. ఆయన సిలువుకు వెళుతూ ఆత్మీయ జీవితంలో మీరు మెరుగుగా ఉండవలసి వస్తుంది, భవిష్యత్తులో సిద్ధపడి ఉండాలి అని చెప్తూ ఉన్నారు. కానీ శిష్యుల ఉద్దేశం ఎలా ఉందో లోకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంలో ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే కలుగుబడునని వారు తలంచిన వలన ఆయన మరియొక ఉపమానం చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే యెరూషలేము సమీపంలో ఉన్నారు. దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తారనే ఉద్దేశంలో ఉన్నారు. దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తారని ఉన్నారు. యెరూషలేము భూమిల మీద ప్రభువు యుద్ధం చేయబోతున్నాడు అనుకుంటున్నారు. తను రాజుగా ఇంకా లేఖనాల ప్రకారం అబ్రహాము దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సింహాసనుడై మమ్మల్ని అందరినీ పరిపాలించబోతున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన సిలువుకు వెళ్తున్నాడు, శ్రమలోకి వెళ్తున్నాడు. ఆయన తర్వాత ఆయన రాజ్యం చేయడానికి నిర్ణయించుకున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ఈయన యెరూషలేముకి వెళ్ళి రాజ్యం స్టార్ట్ చేయబోతున్నాడనే ఉద్దేశంలో ఉన్నారు. దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తాడనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ప్రభు ఉద్దేశం సిలువలోకి వెళ్ళడం, సంఘాన్ని స్థాపించడం, సంఘం ద్వారా అనేకులు సంఘంలోకి చేర్చడం.
తన ఆత్మ ద్వారా మనల్ని పుట్టించడం, వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా కడగడం, దేవుని సేవకుడి చేత హెచ్చరించబడే మాటలు చెప్పడం, ఆత్మీయంగా బలపరచడం, వాళ్ళని తన కుమారుని యొక్క పోలికలోకి స్వరూపంలోకి మార్చివేయడం. ఆ తర్వాత ఆయన ఆ మెలకువగా ఉన్న విశ్వాసుని, ఆత్మీయ జీవితంలో ఎదిగిన విశ్వాసుని దేవుని రాజ్యంలో చేర్చుకున్న ఉద్దేశం. అందుకే అంటున్నాడు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ ఏడుపులు పండుకొనుకునే యజమానుడు వచ్చినప్పుడు సిద్ధపడిన దాసుని శిక్షగా అప్పగిస్తాడట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం 12వ వచనంలో, ఈ రాజ్య సంబంధులు బయటకు తొలిపడతారట. ఇశ్రాయేలుకి రాజ్యం ఇద్దాం అంటున్నాడు ఆయన ఇశ్రాయేలు మీద పరిపాలిద్దాం అంటున్నాడు. కానీ ఆ ఇశ్రాయేలు రాజ్య సంబంధులకి ఆ రాజ్యాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతారు. దేవుని రాజ్యం రాబోతుంది అని ప్రవక్తల ద్వారా, బాప్తిస్మ యోహాను ద్వారా, యేసు ప్రభు సువార్త స్టార్ట్ చేయడం ద్వారా మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి అని స్టార్ట్ చేశారు. కానీ ఆ రాజ్యాన్ని వాళ్ళు కాదనుకున్నారు. అలాంటి సమయంలో మరి ఆ విందులోకి, ఆ గొప్ప రక్షణలోకి మరి అన్ని జాతులు మనుషులందరినీ ఆయన ఎన్నుకుని ఏర్పరచుకుని అన్ని తరాల్లో సంఘము ద్వారా పరలోకానికి చేస్తున్నారు. సంఘం ద్వారా పరలోకానికి చేస్తున్నారు. రాజ్య సంబంధులు వెలుబడి తోలిపడ్డారు. వాళ్ళకి మరి ఆ రాజ్యం ఇవ్వదలుచుకోవాలి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా బలపరచబడి ఉంటారో వారికి మాత్రమే మరి దేవుడు ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. క్రైస్తవ జీవితంలో మెలుకువ లేని క్రైస్తవులు, ఆసక్తి లేని క్రైస్తవులు దేవుడికి అక్కర్లేదు. తొద్దాం మటుకు ఆసక్తిగా ఉండదు. అంతవరకు మనం సహిస్తూ ఆయన కొరకు ఎదుర్కోవాలి. ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకడే దేవుడు ఉన్నాడు లోకంలో, ఆయన ఎంతోనే ఉన్నాడు. ఆ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడమే మనుషుల యొక్క అత్యంత కీలకమైన. ఎవరైతే మెలుకువగా ఉంటారో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే మరి మెలుకువగా ఉంటారో వారిని మాత్రమే ఆయన ఆ రాజ్యంలో చేర్చడానికి ఇష్టపడతారు. అందుకనే కొన్ని గంటల్లోకి శిలువలోకి వెళ్ళిపోతూ కూడా ఆయన శిష్యులకు చెబుతూ ఉన్నాడు, వాళ్ళు అనుకున్న విధంగా ఆయన రాజ్యంలో తెలుసుకోవాలి. ఆయన తన చేతిలో ఉంచుకున్నాడు కాలాన్ని, సమయాన్ని. ఆ సమయాన్ని కూడా రాజ్యాన్ని మరి శిష్యులు ఇద్దాం అనుకున్నాడు. అయితే మీరు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటే కనుక మీరు ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి అని చెప్తాడు. ఆర్ యూ రెడీ ఆర్ నాట్, మీరు సిద్ధపడి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు మనం చూసినట్లయితే అక్కడ కూడా వాళ్ళు సిద్ధపడి ఉండాలి. వాళ్ళు కూడా అక్కడ సిద్ధపడి లేనట్లుగా మనం చూస్తున్నాం. యూదుల వివాహంలో కొంతమంది స్త్రీలు ఆ వివాహం అంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మరి వివాహం పెళ్లి కుమారుడు వస్తూ ఉంటాడు యూదుల పెళ్లిలో. ఆ ఆచారంలో ఆ స్త్రీలు, కొంతమంది స్త్రీలు మరి ఆ దీవిటీలు పట్టుకుని ఆయనతో ఆ పెళ్లి కుమారుని మరి వెల్కమ్ చెప్తూ ఉంటారు, స్వాగతిస్తూ ఉంటారు. మరి సిద్ధపడకుండా ఆయన లేకుండా ఉన్నట్లయితే మరి సడన్గా మరి ఆ పెళ్లి కుమారుడు ఆ ఒక పెళ్లి గృహానికి వచ్చి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాడు. సిద్ధపడుకున్న వారు మాత్రమే మరి దాన్ని అందుకోగలరు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయము 11వ వచనం ఒకసారి. సేమ్ 24వ అధ్యాయం 40వ వచనంలో చెప్పినట్టుగా ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఆ గడియ ఎందుకు తెలియదు? అది దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఆ సమయం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. క్రైస్తవులు మెలకువగా ఉండడం అనేది అత్యంత కీలకమైనది. ఎందుకు మెలకువగా ఉండకపోతారా అన్నది చివరిలో చెప్పే వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఇంకొన్ని వాక్యాలు మెలుగు గురించి నేను చదివించాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనం మనం వాక్యంలో చదువుతున్నాము. క్షమించండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు ఎప్పుడు
ఇక్కడేమో ఇదే అధ్యాయంలో ఒక్కోసారి ఆయన ఏం పోల్చుకోవడం తెలుసా? మత్తయి దొంగ వల్లే నేను వస్తాను. ఎలా వస్తానండి? దొంగ వల్లే వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిస్తే మనం మెలుగుకుంటాం కదా. ఎందుకు ప్రతిసారి తలుపు వేసుకుంటాం? బాత్రూంలో కూడా అర్థాన్ని తొమ్మిది వస్తాయి ఉన్నారా లేదా అని. నేనైతే ఒకసారి మా మంచం కింద కూడా తలుపు చూస్తా ఉన్నాను. బయటికి వచ్చినాను రోజుల్లో బాత్రూమ్ దూరం. కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే తలుపు తీయగానే వాళ్ళు వచ్చి మంచం కింద కొడుతున్నారు. తర్వాత ఏం చేస్తారు? మా కుటుంబంగా వేసి తలుపు తీసి ఏం కావాలో తీసుకుంటారు. మా వైఫ్ అప్పుడు చెప్తూ ఉంటారు, ఊళ్ళో మా వైఫ్ కంగారు పెడుతున్నాం. ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడంటే మనకు తెలిస్తే మనం అలర్ట్గా ఉంటాం. నేను దొంగ వల్లే వస్తానని చెప్తాను. ఒక ఉంటుంది సంఘంలో, అయ్యా ప్రభువా నువ్వు దొరవ కదా, దొంగ వల్ల ఎందుకు వస్తావు అని అడుగుతాం. ఆయన దొంగ వల్లే వస్తామని. ఎందుకంటే మనం అలర్ట్గా ఉండాలి. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం అలర్ట్గా ఉంటాము. అలాగే మీరు సిద్ధపడి ఉండాలి అని చెప్తాం. దొంగ వచ్చే సమయం మనకు తెలియదు కాబట్టి అన్ని సమయాల్లో మనం సిద్ధపడతాం. ఇంకొన్ని వచ్చారు మనం చూద్దాం. లోకస్వార్త 12:40 మనం చూసినట్లయితే, లోకస్వార్త 12:40 మనం చూసినట్లయితే, మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండండి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో నేను దొంగ వల్లే వస్తాను, మెలుగుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలని, ప్రతి సంఘాన్ని ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. సంఘానికి కావాల్సిన హెచ్చరికలే. మన ఒకరిలో బుద్ధి చెప్పుకునే స్థలం ఇదే. ఇక్కడ బుద్ధి చెప్పుకుని ఇక్కడ మనం సరైపోతే కనుక ఇంకెక్కడా సరైవు. మనం కుటుంబంలో ఒక తండ్రి తన బిడ్డల్లో గద్దించి సరిచేయకపోతే అక్కడ అది సరైపోతే ఇంకెక్కడికి సరైవు. కుటుంబంలో బిడ్డ ఇక్కడ పెరుగుతూ ఆ కుటుంబ ప్రార్థనలో కూర్చుంటూ ప్రార్థనా జీవితం పరిశుద్ధతో ఉంటూ సంఘంలో హాజరవుతూ ఒక క్రైస్తవ విశ్వాసంగా పెరగకపోతే వాడికి ఎప్పటికీ మీ చేతికి దొరకడం. మీ కుటుంబం మీ నాశనం అయిపోతుంది ఒకటి వల్ల. హెచ్చరించుకునే కుటుంబంలో తండ్రి బిడ్డలు హెచ్చరిస్తున్నట్టుగా సంఘంలో నాయకుడు బిడ్డలు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మా నాన్నగారు ఎప్పుడు నాయకుడు చూసి మోహం చేయదలుచుకునే ఉంటాడు. లోపల చాలా ఆనందపడతారు. నాకు చాలా బాగా తెలుసు. బయటకి తెలుసుకుంటాను. మీ నాన్నగారి విషయంలో చాలా ఆనందపడతాను. ఆయన చేయదలుచుకుంటే ఎప్పుడు ఇలాగే మోహం పెట్టుకుంటాడు ఇలా అనిపించింది. నన్ను అత్యధికంగా ప్రేమించాడు. ఆయన అంతా నన్ను కంట్రోల్ చేస్తూ చేయదలుచుకోవడం వల్ల నేను అంత జ్ఞానవంతులు కాగలిగాను, అంత ఆశీర్వాదవంతులు కాగలిగాను. కారణం ఏంటంటే నా తండ్రి నన్ను చేయదలుచుకోవడం, నా తండ్రి నన్ను తిట్టడం, నా తండ్రి నన్ను దర్శించడం. ఆత్మీయ జీవితంలో సంఘ నాయకుడు దేవుని ఆత్మ సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే మనం వెలుగుగా ఉండాలి. ఆశీర్వాదానికి సంపూర్ణంగా పొందుకోవాలి. దేవుడి నుంచి ఆ ఫలాన్ని పొందుకుని యుగాలు దేవుడి రాజ్యంలో మహిమా శరీరంతో మనం జీవించాలి. అందుకనే వెలుగు అనేది ఆత్మీయ జీవితంలో అత్యంత కీలకమైనది. ఎందుకు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు వెలుగుగా ఉండాలనుకుంటారో తెలుసా? కారణం ఏంటో తెలుసండి? మొట్టమొదటిది వాక్యం చదవకపోవడం. ఏంటంటే వాక్యం చదవకపోవడం, వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం. రెండవది ప్రార్థన చేయకపోవడం. ఎఫెసీ పత్రిక 4:5 ఉంటుంది, మీరు అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండినట్లు ప్రార్థనతో ఆయనతో పోరాడాలంట. మనం ప్రార్థనతో ఎవరితో పోరాడాలంటే దేవునితో పోరాడాలి. ఒక మనిషి ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు, బలంలో రెండో స్వభావం ఉంది, ఆత్మ సంబంధమైన స్వభావం ఉంది. ఆ స్వభావంలో లోపల ఎవరైతే బలంగా ఉంటారో వారు చుట్టుపక్కల ఉన్నవారు అందరిలో కూడా బలంగా ఉండగలరు. ఆ వ్యక్తి బలంగా ఉండాలంటే అతనికి ప్రార్థన అవసరం. ఒక సెల్కి ఛార్జింగ్ లేకపోతే సెల్ ఎలా కొట్టుకుంటా ఉంటుందో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అలాగే కొట్టుకుంటాడు. ప్రార్థన చేస్తూ మన బలాన్ని ప్రభు మీద వేయాలి. ప్రార్థన చేస్తూ మన బలహీనతలు ఒక్కోటి విడిచిపెట్టాలి. ప్రార్థన చేస్తూ ప్రభుతో ప్రత్యేకమైన సంబంధాన్ని కోరుకోవాలి. వాక్యం
వాక్యం లేకపోతే ఏమవుతుంది? మన చుట్టూ ఉన్నదంతా అబద్ధమే. ఒక్క దేవుని యొక్క సంఘంలో వాక్యంలో తప్ప నిజం ఇంకెక్కడ లేదు. అంత అబద్ధమే. నువ్వు ఉదయం వేసిన కాంచి న్యూస్ పేపర్ పట్టుకున్న కాంచి, న్యూస్ ఛానల్లో చూసిన దగ్గర నుంచి, నువ్వు చూసే సీరియల్ అయినా సరే, ఒక సైంటిఫిక్ ఫిక్షన్ అయినా సరే, ఒక హిస్టారికల్ ఛానల్ అయినా సరే, ఒక టీవీలో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే టీవీ క్రైస్తవ ఛానల్స్ అయినా సరే, అన్ని క్రైస్తవ ఛానల్స్ అయినా సరే, అన్నింటిలో కూడా అబద్ధం ఉంది. అబద్ధం పక్కన నువ్వు ఉన్నావు. నువ్వు లోపల మెలుగుగా ఉండాలంటే నువ్వు ఈ అబద్ధం నీకు పక్కకు లాగేస్తుంది. నువ్వు వినేది, చూసేది, మాట్లాడేది అంత అబద్ధంగా ఉంది. కానీ నీ ఎన్నడగా నీ హృదయాన్ని బలపరిచేది వాక్యం. నీ హృదయాన్ని నిలబెట్టేది దేవుని ఎదుట నువ్వు సరిగా నిలబడేది ప్రార్థన. ఆ రెండు మరి నీ సిద్ధపాటు గురి చేస్తాయి. మెలుగుగా వస్తుంది నీ ఆత్మీయ జీవితం. మాట్లాడే అవకాశం దేవుడు మనకు ఇచ్చే ప్రార్థనలో. ప్రార్థన అంటే అన్ని ఆశీర్వాద ప్రార్థన. ఆవిడ ప్రార్థన అంటే సరుకులు ఇచ్చారా రాస్తా ఏం చేయాలి ప్రభావ చేయండి, మా అబ్బాయి అలా చేయండి, ప్రార్థన ప్రభావ మాకు అవకాశం కూడా ఇబ్బంది ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే దేవుణ్ణి ఇలా నువ్వు అడుగు అడగక, మీరు అడగక మునిపే, మీకు అక్కడగా లేక మునిపే ఏమన్నా తెలియదు అంటాడు. ఖచ్చితంగా ఆయన అన్ని విషయాల్లో పోషిస్తారు. పోషణ గురించి మనం ఆయన బతిమాలుకోవాల్సిన స్థితి లేదు. అలా ఆహారం కొరకు మనం ఆయన సందేహిస్తున్నామంటే ఆ దేవుడిని మనం అవమానపరచాలి. ఖచ్చితంగా మనకు కావాల్సిన అన్ని ఆయన సమకూరుస్తారు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మనం చేయగలరు. అందుకే ఆయన ముందు నా రాజ్యాన్ని, నా నీతిని కలిగి అవన్నీ కలిగిస్తానంటున్నారు. కానీ మనుషులు ఏంటంటే అయ్యో పడిపోతే, అయ్యో దేవుడి ఈరోజు ఏమైపోతే, నాకు పని ఉంది కదా, నాకు 3 రోజులు పని ఉంటుంది. కానీ దేవుడి దగ్గర ఉంటే ఆశీర్వాదం 2 రెట్లు వస్తుంది. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నా నెలంతా గడిచిపోతుంది. పనికి 10,000 సంపాదించినా నిలబడదు. ఏవో మన కష్టార్జితం కంటే ఏవో ఆశీర్వాదాలకు మన కష్టార్జితం కంటే దేవునికి సమయం ఇవ్వడం, దేవునితో గడపడం, మెలుగు ఉండడం అనేది మెలుగు అనేది మరి ఆత్మపరంగా, ఆత్మ సంబంధంగా ప్రతి క్రైస్తవులు కలిగి ఉండాలని మనకు వాక్యం చెబుతుంది. మెలుగు లేని క్రైస్తవులు మరి సంఘాలు మరి దేవుని కనుక ఒక సంఘాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన సంఘము, తెస్సలోనికీ గ్రంథము, మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ తెస్సలోనిక రాత్రి వారం కాలం మనం మాట్లాడుతూ చూస్తానండి. మీరందరూ వెలుగు సంబంధులను మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకి వచ్చినప్పుడు వీరు చీకటిలో ఉన్నవారు కాదు. వీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక వెలుగుగా ఉండి మొత్తులుగా ఇందుము. ఇతరుల వల్ల మనం నిద్రపోగలుగుతాం. మన వెలుగు సంబంధం అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అన్నాడు, మరియు మీరు కాలం పెరిగి నిద్ర మేలుకొని వ్యాధైనని తెలుసుకుని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా. అప్పుడు కాలం పెరిగి నిద్ర మేలుకొని వ్యాధైనని శరీరకంగా చెప్పబడట్ల ఈ మాటలన్నీ కూడా
మెలకువలో మనం ఎప్పుడూ సంచరించాలి. ఆ వెలుగులో మనం ఉండాలి అంటే కనుక మరి మనకు వాక్యం మనకు అవసరమే. అంతేకాదు ప్రార్థన జీవితం మనకి అవసరం. మెలుగులో లేని క్రైస్తవులు ప్రభు దాకా. అందుకని నోవ కథ వివరిస్తూ ఉన్నాడు. నోవ కాలాన్ని దేవుడు మరి తీసుకొస్తూ ఉన్నాడు. నోవ సమయంలో చూసినట్లయితే నోవాహు 120 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాడగట్టుకున్నాడు. నోవ వాడగట్టుకున్నప్పుడు తన కుమారుడు కూడా సాయం చేయలేదు. అప్పటికే కుమారుడు కూడా వాడలు లేదు. భూమి మీద వర్షమే లేదు. భూమి మీద ఏదైనా వర్షం లేదు. వర్షం లేకపోతే ఆయన ఆ వాడ కట్టినప్పుడు అందరూ ఎగతాళిగా చూశారు. ఎందుకు ఇక్కడ కట్టాలి, ఏంటి ఆశ్చర్యంగా చూశారు. అప్పుడున్న ఆ సమయంలో 7 కోట్ల మంది దేవుడు నాశనం చేశారు. ఎంతమంది అండి? 7 కోట్లు. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు గృహాలు వర్షం స్టార్ట్ అయిపోయినా కొన్ని గంటల్లోనే అయిపోతారు అనుకున్నారు. పట్టణాలు రాత్రి బయటికి రావడానికి అవకాశం లేదు. ఇల్లు మునిగిపోతుంది, వాటర్ మూసేసాడు. అప్పుడు పరిగెట్టుకు వచ్చిన అవకాశం లేదు. అందుకని దేవుడు నోవ సమయాలతో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ మెలుగు లేకుండా ఉన్న మనుషుల్ని దేవుడు చూసుకున్నాడు. ఇదిగో రక్షించబడాలి, రక్షణలోకి రావాలి అని 120 సంవత్సరాలు మరి క్రీస్తు యొక్క ఆత్మ నోవాలో నుండి సువార్త ప్రకటించాడు. అదే పేతురు పత్రికలో మనం చెప్తూ ఉంటాడు. క్రీస్తు ఆత్మ భూమిలో ఉండి వాళ్ళు సువార్త ప్రకటించాడు. వాళ్ళ అప్పులో మెలుగు కలిగి నిర్లక్ష్యంగా ఉన్నారు. రేపు దేవుడు ఈ లోకాన్ని ఖచ్చితంగా నాశనం చేయబోతున్నాడు. అగ్ని కొరకు ఈ భూమి నిల్వ చేయబడి ఉన్నది. దేవుని బిడ్డలు మాత్రమే తప్పింపబడతారు. దేవునిలో వచ్చిన రక్షణ పొందిన కుటుంబాలు మాత్రమే ఎత్తపడతాయి. ఈ లోకంలో పొందుకునేది ఏమీ లేదు. ఈ లోకం అసలు మనకు సంబంధించిందే కాదు. మన బెటర్ లోకం, మనం జీవించబోయేది, మనం పొందబోయే ఆ గొప్ప మహిమా శరీరం, మనం పొందబోయే ఆ గొప్ప ఆనందం, ఆ గొప్ప స్థలం, దేవుడు మనకు సిద్ధపరిచే ఆ రాజ్యం, అది అత్యంత కీలకమైనది. మన చుట్టూ ఉన్నదంతా అబద్ధమైనప్పుడు, మరి దేవుడు నిర్మించిన ఆ రాజ్యం నిజమైనప్పుడు, ఇక్కడే ఆయన సంఘాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ఇక్కడి నుంచే విశ్వాసుల్ని తయారు చేసుకుంటున్నప్పుడు, ఆ విశ్వాసులు మెరుగుగా ఉండాలి, ఆ విశ్వాసులు సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకే నోవ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము. 36వ వచనం చదువుతాను. ఆ దినం గురించే నేను, ఆ గడియ గురించే నేను, తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను, పరలోకమంతటి దూతలైనను, కుమారుడైనను ఎరగరు. నా వారు దినములు ఎలా ఉండినో మనిషి కుమారుడు రాకను అలాగే. నోవ దినాలు ఎలా ఉన్నాయండి? ఆదికాండం 6వ వచనం చూసినప్పుడు నరుల చరిత్రను భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపుల్లో అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఏవో చూసినప్పుడు నోవ సమయంలో మనుషులు 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు 800 సంవత్సరాలు జీవించేవారు. మనమోదే ఎన్ని తరాలు చూసేవాళ్ళు. 700 సంవత్సరాలు 700 సంవత్సరాలు జీవించడానికి సామాన్యమండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం జీవించడానికి ఎంతో బాధపడతాం. నోవాహు జలప్రలయం తర్వాత దేవుడు వయసు తగ్గించేసాడు, 120 సంవత్సరాలు చేశాడు. మోషే టైం వచ్చేసరికి అధికంగా ఉంటే 70, లేకపోతే 80. ఎవరంటే ఈ 3 సంవత్సరాల్లో చాలా మంది తెచ్చుకోరు. 50 ఏళ్ళు 45 ఏళ్ళు ఎంతమంది తెచ్చుకోరు. మా మావయ్య ముగ్గురు చనిపోయారండి. దేవుడు నమ్ముకోండి అని చెప్పి నమ్ముకోవాలి. ముగ్గురు చనిపోయారు. ముగ్గురికి 60 ఏళ్ళు, ఒక మావయ్య 40 ఏళ్ళు తెచ్చుకోరు. 3 కుటుంబాలు నాశనం అయిపోయింది. మా మామ అంటే పురుగులోనే నాకు కొట్టలేదు అనుకుంటున్నాను. దేవుడు నమ్ముకోండి. వాళ్ళ తల్లి దేవుడు నమ్ముకుంది, వాళ్ళ అమ్మ దేవుడు నమ్ముకుంది, వీళ్ళు మాత్రం నమ్ముకున్నారు. ముగ్గురు చనిపోయారు. 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు జీవించారు. ఆ వయసు దేవుడు తగ్గించాడు. ఆ సమయంలో నోవ సమయంలో 7 కోట్ల మంది జనాభా ఉండేది భూమి మీద. ఇదిగో జలప్రలయం వచ్చేస్తుందని నోవ 120 సంవత్సరాలు చెప్పాడు.
ఈ రోజు కూడా సేవకులు, దేవుని ఆత్మ, నిజ సేవకులు వాక్యాన్ని అన్ని స్థలాల్లో చెప్తున్నాడు. ఇదిగో దేవుడు రాబోతుంది, దేవుడు ఈ భూమిని అగ్ని కొరకు దాచి ఉంచాడు, ఇంతకు ముందు నీటితో నాశనం చేశాడు. సిద్ధపడండి, సిద్ధపడండి. అప్పుడున్న మనుషులు అంత చెడుతనంతో ఉన్నారు, ఇప్పుడున్న మనుషులు అదే చెడుతూ ఉన్నారు. అప్పుడున్న మనుషులు నాటుతూ ఇల్లు కట్టుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇల్లు కట్టుతూ నాటుతూ ఉన్నారు. పొలంలో ఎక్కడైనా ఇల్లు కడుతున్నారు. అప్పుడు పెళ్లి చేసుకుంటూ తిరుగుతూ తాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు, తిండాలు, తాగాలి, లేదు తిండాలు తాగాలి. అలాంటి రోజుల్లో నేను వస్తాను. మీరు అనుకోని గడియల్లో దొంగ ఎప్పుడు వస్తాడో మీరు మెలుగులో ఉండకపోతే కనుక రక్షించబడి సంఘంలో చేర్చబడి ఆత్మీయ జీవితంలో మీరు మెలుగుగా ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని కూడా శిక్ష గురి చేస్తున్నాను. సంఘానికి హెచ్చరిక న్యాయం చేస్తాను. మత్తయి సువార్త 20:5 అక్కడ బుద్ధి లేని కానీ తమరు ఆయువు సిద్ధపరచుకోవాలి. ఆత్మీయ జీవితంలో వారికి కావాల్సిన ఆ వెలుగు కొరకు కావాల్సిన ఆయన వారు సిద్ధపరచుకోవాలి. ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధత లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఇవన్నీ కూడా మరి వారి నాశనానికి అవసరం. అందుకే తెస్సలోనికీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, మనం వెలుగు కుమారులు, మనం నిద్రపోయి మేలుకోకూడదు, భక్తులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. మెలుగు అనేది మరి దేవుడికి చాలా ఇష్టమైంది. మెలుగు అనేది దేవుడికి చాలా ఇష్టమైంది. యేసు ప్రభువు శిలువలోకి వెళ్ళే ముందు కూడా తోటలోకి వెళ్తున్నప్పుడు కూడా మరి ఆయన మీరు మెలుగుకోగలని ప్రార్థన చేయమని, ఏంటంటే మెలుగుకోగలని ప్రార్థన చేయమని. ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎలక్ట్రిక్ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఎలక్ట్రిక్ ఉంటాడు. ప్రార్థన లేని జీవితాల్లో మరి మెలుగులో ఉండవు. మెలుగులో అనేది చూడండి. మత్తయి సువార్త 25:40 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24:42 రాకడ అనేది వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులు మనం రక్షించుకోవడానికి కానీ మనం కూడా సిద్ధపడి లేకపోతే వెళ్ళిపోవడానికి కానీ అవకాశం లేదు. టింకిలో తగ్గండి, ఇలా జస్ట్ రెప్పపాటునే, ఇలా రెప్పలు అనే లోపల మొత్తం అందరం వేసుకోవాలి. ఇక సిద్ధపడడానికి ఏమున్నాం, రెప్పపాటుగా మనం ఏర్పడతాం. రెప్పపాటుగా మన శరీరాలు మార్పు చెందిపోతాయి. ఎక్కడైతే చివరి విశ్వాసి ఎంత పడాలి, రక్షించబడాలి అని అంటాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆ రక్షించబడే విశ్వాసం ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ ఏర్పరచబడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ప్రపంచంలో మనకు తెలియదు. ఆ వ్యక్తి ఇలా రక్షించబడగానే, ఆ వ్యక్తికి కొత్త జన్మ అనుభవం ఇలా రాగానే వెంటనే సంఘం ఎక్కడిపోతుంది. ఈ లోకం సంఘంలో వెళ్ళిపోతుంది. మెలుగుగా ఉన్న విశ్వాసం మాత్రమే ఎక్కడపడతారు. ఆత్మీయ జీవితంలో మెలుగుగా ఉన్నారు. వాక్యంలో హెచ్చరింపబడి ఉండాలి, గద్దించబడి ఉండాలి. వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్తున్నప్పుడు మనం మార్చుకోవాలి. ఎదురానే మనసు మనకు ఉండకూడదు, తిరుగుబాటే స్వభావం మనకు రాకూడదు, తగ్గింపులో జీవించాలి. మెలుగు అనే దానికి ఈ పనులన్నీ మనం చూసుకోవాలి. మెలుగుగా జీవితం మరి అత్యంత కీలకం. బుద్ధిలేని కన్యకలు పెళ్లి కుమారుని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధపాటు అవసరం. ఆత్మీయ జీవితం వాక్యం చదవాలి. వాక్యం చదవడం వల్ల ఫీల్ అవుతున్నాం దేవుని నామంలో. అంతరంగ పురుషుడు అంటే మన లోపల శరీరంలో దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ప్రత్యేకంగా ఉండమంటాడు మనల్ని.
ఎక్కడి నుంచి అయితే ఏ కుటుంబాల్లోంచి ఏ విగ్రహాల్లోంచి అయితే దేవుడు మనం పిలుచుకున్నాడో వారందరికీ దూరంగా ఉన్నమాట. వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ కూర్చొని పోయించేయకూడదు. వరిదిరి పత్రికలు అంటాడు ఆదాయంలో, మీరు ప్రత్యేకంగా ఉండి వారిలోని వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. వాళ్ళ పెళ్లిలోకి వెళ్ళి మనం కూర్చోకూడదు. దేవుడు మనం విమోచించాడు. వాళ్ళ దినాల్లోకి వెళ్ళి మనం కూర్చోకూడదు. వాళ్ళ ఫంక్షన్లో పుట్టినరోజుకి వెళ్ళి మనం కూర్చోకూడదు. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనల్ని తగ్గించేస్తాము. ప్రభు వాళ్ళలో చేయి పెడుతూ దయ్యాల వల్ల చేయి పెట్టడం ఉంటాడు. వాళ్ళ విగ్రహాలకు మరి వాళ్ళు చేసే ఫంక్షన్లు అన్నింటిలో కూడా వాళ్ళ విగ్రహాలకు అర్పిస్తున్నప్పుడు అవి దయ్యాలకు అర్పించబడుతున్నవి. ఆ వాటిలో చేయవలసిన మీరు మరలా దేవుడి పనుల్లో మీరు చేయదు. ప్రభువుకు రోషం మీరు పుట్టిస్తారన్న ప్రత్యేకంగా ఉన్నారు. చాలా ప్రత్యేకంగా ఉన్నారు. అన్ని కోల్పోవడం దేవుడితో ఉండడం అంటే, సిద్ధపడడం అంటే లోకంలో చాలా విషయాల్లో చాలా మంది కోల్పోవాల్సి వస్తుంది. బంధువులు కోల్పోవాల్సి వస్తుంది. కారణం మన క్రైస్తవం వాళ్ళు క్రైస్తవులు కాదు. మెరుగు లేని క్రైస్తవులు మరి దేవుడు ప్రత్యేకంగా ఉన్న క్రైస్తవులు దేవుడు కావాలి. ప్రభుత్వ సహవాసం అంటే కత్తులు సామ్రాజ్యం ఏకీసీ కింద ఈరోజు సంఘాలు తీసుకుంటున్నాయి. ప్రాస్పరిటీ ఎక్కువైపోయింది. అబద్ధ బోధ ఎక్కువైపోయింది. అబద్ధ ప్రార్థన ఎక్కువైపోయింది. సంబంధం లేని ప్రార్థన చేస్తారు, సంబంధం లేని బోధన అంటున్నారు. మత్తయి సువార్త 7:5 చెప్పారు, అనేక ఆలయంలో మీరు ఎవరన్నా తెలియదు, జీవము కలిగిన వారు కొందరే. చాలా సీరియస్గా మనం ప్రభుత్వం సహవాసం ఉండాలి. చాలా ప్రత్యేకత కలిగి మనం సహవాసం ఉండాలి. దేవతలతో కూడా తిరిగారు ఆ రోజు. మనం సిద్ధపడడం అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. అందుకని ప్రభు 24-25 ఎన్నో సూచనలు అనేకమైన అబద్ధం తీసుకొస్తారు, అనేకమైన అబద్ధ ప్రాంతాలు వస్తారు, అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు. వారి గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి మరి నిరుపయోగంలో అనేది మరి చాలా కీలకమైనది. ఆ రోజు కానీ ఆ గంట కానీ పర్వతం కానీ మరి దేవతలు కానీ కూడా తెలియదు. మా మెలుగుకోవడం తప్ప మనం చేయడానికి ఏ విధమైన అవకాశం లేదు. ప్రభు మరి అన్నీ చేశాడు, రక్షణలో పరిపూర్తి చేశాడు. మనం చేసుకోవడానికి ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయతలో ఎదగాలి. వాక్యాన్ని అనే పాలనను మనం తీసుకోవాలి. రక్షణలో ఎదుగుతున్నప్పుడు లోకానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా జీవించాలి. లోకం నుండి మనం వేరు పరుచుకు తెచ్చుకున్నాడు. లోకసుతో మనం కలవకూడదు. వాళ్ళ మాటలతో వాళ్ళ సంబంధాలతో మనం ముడిపడకూడదు. వాళ్ళంతా అబద్ధంతో ఉంటారు. వాళ్ళంత స్థితిలో అంధకారం ఉంటుంది. వాళ్ళన్ని విషయాల్లో జ్ఞాపకులు అనుకుంటారు. మనకి ఏమీ తెలియని అమాయకులు అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు వాక్యం కానీ దేవుడి బిడ్డలకే మరి అత్యంత జ్ఞానం. వారి యొక్క మనస్సు స్థితి అంతా వేరు. మెలుగుగా ఉండాల్సినప్పుడు, మనం సిద్ధపడి ఉండాల్సినప్పుడు మన సాంగత్యం కూడా అన్నింటితో ఉండకూడదు. వారు అంధకారమైన మనసు కావాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 6:15 అదే అధ్యాయంలో మాట్లాడాడు, మీ చిత్త ఉత్తిరియుడు నూతన పంచబడిన వారే. అంటే ద రెన్యూవింగ్ ఆఫ్ మైండ్. ఏంటమ్మా? రెన్యూవింగ్ ఆఫ్ మైండ్. మన మైండ్, మన హృదయం బైబిల్లో అత్యంత కీలకంగా చెప్పబడింది. అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పబడింది. సామెతలు 4:5 ఏంటది? మన హృదయం. అక్కడే మనం మార్పు చెందాలి. దాన్నే రూపాంతరం చెందించుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. లోకానికి సంబంధం లేనట్టు ఉండాలి. లోకంలో ఉన్నంత అబద్ధమే, మన చుట్టూ ఉన్నంత అబద్ధమే. అన్ని మతాల్లో ఉన్న మార్గాలన్నీ సైతాన్ మార్గాలు. పరలోకానికి చేసే ఏ మార్గం లేదు. ఒకే ఒక మార్గం యేసు ప్రభు ద్వారా మాత్రమే. క్రిస్టియానిటీ ద్వారా, ప్రభు ద్వారా మాత్రమే ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. రక్షణ కూడా మనం పొందుకునేది కాదు, ఆయన ఇచ్చి తీసుకెళ్ళేది. అందుకని అంటే రక్షణ పొందుకోవాలి కొద్దిమంది అంటే మనుషులకి ఇది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. మన వల్ల కాదు. ఆయన మనం తీసుకువెళ్తూ ఉన్నాడు. దారిలో ఉన్నాం. మెలుగుగా ఉన్నారు. సిద్ధపడుతున్నారు. సిద్ధపాటు లేని క్రైస్తవులు ప్రభువుకి అక్కర్లా. సిద్ధపాటు లేని క్రైస్తవుల కుటుంబాలు దేవునికి భయంకరంగా జీవించలేవు. మెలుగు అనేది మరి ప్రభువు నుంచి అత్యధికంగా ఆశిస్తున్నాడు. మెలుగుగా ఉండడం అనేది మరి చాలా కీలకమైన విషయం అనేది మా దేవుడు
నెలలో ఒకసారి నేను బైబిల్ ముగిస్తాను. 29, 30 రోజులు సాయంత్రం 20 నిమిషాలు అనగా బైబిల్ చివరి రోజు 2 రోజుల్లో 103 అధ్యాయాలు చదివిస్తాను. 75 సార్లు 9 సార్లు చదువుతున్నాను. 80 సార్లు రాష్ట్రం. అలా వాక్యం చదవడం ద్వారా ఆత్మలో బలపడటం. నిజాన్ని మనం చదువుతున్నప్పుడు నిజం మన కన్నులు తెలుస్తుంది. సామెతలు చదువుతున్నప్పుడు అందరికంటే జ్ఞాపకం ఉంటాం. వాక్యానుసారమైన ప్రార్థన మనం చేసుకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా బలంగా ఉంటాం. ఎవరు మాట మనం బలంగా ఉంటే దేవుడు వాక్యానుసారంగా మనం అన్ని పట్టుకుంటూ ఉన్నప్పుడు ఎవరిని మనం లెక్కేయం. ఎందుకు లెక్కేయో తెలుసా? గర్వపడమని చెప్పట్లా. దేవుడు వారికి జ్ఞానం తెలుసుకున్నప్పుడు, దేవుని ఆత్మ నింపుదల ఉన్నప్పుడు, దేవుడే మనలోంచి సలహాలను మనం దయచేస్తున్నప్పుడు, ఇక లోకానుసారమైన సలహాలు మనకి, లోకానుసారమైన వ్యక్తులు జీవితాలు మనకి, అవిశ్వాసుల యొక్క సలహాలు మనకి, ఆత్మ సాంగత్యాలు మనకి, ప్రభువుగా మనం జీవించాలి. ప్రత్యేకంగా వెళ్తున్నాము మన జీవితంలో ప్రభువుగా అన్వయిపోవాలి. ప్రభుత్వమే అన్వయిపోవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము ముగిస్తాను. 5-10 నిమిషాలు ముగిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 25, 24, 20 చదువుతాం. కొందరు మరి ఎక్కువగా ఏంటంటే ఆ దినం, ఆ ప్రభు వచ్చే ఆ రోజు అది సమీపిస్తుందంట. ఆ సమీపిస్తున్న దినం చూసిన కొద్ది మరి ఎక్కువగా దేవునికి సమీపంగా 24 వచ్చిన ఏమన్నారు? కొందరు మారుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మారుకోక. సమాజంగా కూడడం అంటే దేవుని సంఘంలో చేర్చబడాలి. దేవుని రాజ్యం ఎక్కడ ఉందని శిష్యులు ప్రతిసారి అడుగుతారు ఉంటారండి. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందా బాబు అని చెప్పాడు. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పరిచయులు, సాక్షులు అందరూ పట్టుకున్నారు. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే మీ మధ్యనే ఉంది అంటున్నాడు. ఇదే దేవుని రాజ్యం అంటే. ఎవరైతే ఇక్కడ ఈ సమాజంలో పాలు పొందుకుంటారో, ఇక్కడ ఎవరైతే హెచ్చరింపబడతారో వారు మాత్రమే అక్కడ ఉంటారు. ఇక్కడ మాట విన్నవాడు, ఇక్కడికి చేరని వాడు, ఈ సంఘంలోకి రాని వాడు ఇంకా ఎప్పటికీ అక్కడికి చేరుతాడు. అందుకని దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంటుంది. మన మధ్యన మన ఆత్మ సంబంధమైన ఈ రాజ్యం ఒకేసారి 3 రాజ్యాలు రన్ అవుతున్నాయి. ఒకటి లోక రాజ్యాన్ని దేవుడు నడిపిస్తున్నారు. అన్ని జీవులు కూడా ఆయన రాజ్యంలో ఉంది. రెండవది దేవదూతల మీద పరలోకంలో ఆయన రాజుగా ఉన్నాడు. ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ కూడా ఆయన నడిపిస్తున్నాడు. మూడవదిగా సంఘంలో ఈ రాజ్యాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఈ రాజ్యాన్ని రేపు నిజమైన దేవుని రాజ్యం. అందుకనే ఆ దినము సమీపించిన కొద్ది మరి ఎక్కువగా సత్కార్యం చేసుకోవాలి. ఒకడు పురుగొనుకోవాలంట. హిందువులు కొన్ని పండుగ చేసినప్పుడు చందాల్సింది ఒకడు పురుగొనుకుని లేనిపోయి ఉత్సాహం తెచ్చుకుంటాం. తుప్పుకుని చల్లారిపోతారు. మనది ఆత్మతో నింపబడే ఉత్సాహం, ఆత్మ బలంతో మనం దేవుడి సంఘంలో నిలబడినప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, పశ్చాత్తాపం ఉన్నప్పుడు, మారి మనసులు ఉన్నప్పుడు, కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం పొద్దుకునే బలంగా గొప్పది కదా. అలా మనం ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరోజులో హెచ్చరించుకోవాలి. ఆ దేవ సమీపించిన కొద్ది మరి మనం సిద్ధపడుతున్నారని చెప్తున్నాం. ఇంకొకటి కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 8వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఓపికగా ఉండండి. చదవమ్మా. ప్రభు రాక సమీపించుచున్నది.
హృదయాన్ని ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ హృదయం. ఏ సెల్ ఫోన్ మనం చూస్తున్నామో అది మనం మోసం చేస్తుంది. టీవీ సీరియల్స్ మనం మోసం చేస్తుంది. ఏదో బలహీనత దేవుడికి ఇష్టమైంది, దేవుడు నిన్ను అడిగేది పూర్ణ వివేకం, పూర్ణ హృదయం. ఆ హృదయాన్నే వాడు తొలగిస్తాడు సాతాను. ఆ హృదయం నుంచి దేవుడి వాక్యాన్ని ఎత్తుకుపోయేలా చేస్తాడు సాతాను. ఆ అబద్ధాన్ని నీకు ఎప్పుడు చుట్టుపక్కల తిప్పుతూ ఉంటాడు వాడు. అందుకని ఓపిక కలిగి హృదయాన్ని సిద్ధపరచు. అపోస్తలుల కార్యాలు 2:42 మనం చూసినట్లయితే వీరు అపోస్తలుల బోధనను, సహవాసములను, రొట్టె విరుచుటను, ప్రార్థన చేయటను ఎడతెగక ఉండేది. వాళ్ళకి ఇల్లు వాటికి లేవా? సంఘాన్ని అపోస్తలుల 2:42 సంఘాన్ని లేవా? మరి వాళ్ళు ఎందుకు తమ ఆస్తులను కూడా దేవుడి సంఘానికి ఇచ్చారు? ఎందుకు దేవుడి సంఘానికి ఇచ్చారు? ఎందుకు ఎడతెగక రొట్టె విరుచుటను, అపోస్తలుల బోధనను, సహవాసములను, ప్రార్థన చేయటను ఎత్తబడాలి. అన్ని తరాల వ్యక్తులు దేవుడి రాజ్యం రావాలి. సిద్ధపడుతున్నారు అంటే సావాసం ఉండాలి, రొట్టె విరుచాలి, ప్రార్థన ఎడతెగక ఉండాలి. ఇంకే అపోస్తలుల బోధ డాక్టరీన్ సిద్ధాంతం మీద ఉండాలి. వాటికి ఏం చెప్తున్నారు బోధ ఏమిటంటే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారని విషయాన్ని ఇంకొక వాక్యం చదివి దేవుడి వాక్యాన్ని చూస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13. విశ్వాసంతో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, క్రైస్తవులుగా మనం ఎలాంటి జీవితం బయట జీవిస్తున్నాం, సంఘంలో ఎలా జీవిస్తున్నాం, ప్రభుతో ప్రభు మన ఉదయాన్ని చూస్తున్నాడు కదా, ప్రభుత్వం మనం ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాం అనేది పని. వారి పని కావాలంటే ఆ దేవుడు దాన్ని జ్ఞాపకపరుస్తున్నాడు. మనం ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం అనేది అది అగ్ని చేత బయటపరచబడతాడు. మరియు వారి పని ఎక్కువ అగ్నియే పరీక్షిస్తాడు. ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. గోధుమలు గురువులు ఏంటంటే నిజ విశ్వాసులు, అబద్ధ విశ్వాసులు, నిజ సంఘాలు, అబద్ధ సంఘాలు రెండు కలిసే ఉంటాయంట. ప్రభువా గురువులు పెంకిలిద్దామన్నారంట. వద్దయా గురువులు తీసే పంట పాడైపోతే అలా వచ్చేయండి. యుగాంతము దేవతలు అగ్ని వేరు చేస్తాయి. గురువులు కాలిపోతే గోధుమలు బయటకు వచ్చేస్తాయి. మరి నిజ విశ్వాసులు, అబద్ధ విశ్వాసులు వేరు చేయబడతారు. అగ్ని ఆ రోజు ఆ దినం యేసు ప్రభు రోజు వేరు చేయబడతారు. ఒక రక్షణ అవసరం లేకుండా ప్రవేశించారు విషయాలు. వాడిని కట్టి కాలు చెట్టు కట్టి లోపడేవారు. క్రైస్తవ జీవితంలో వెలుగు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి, ఒక్కడగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి, ప్రార్థన జీవితంతో పోరాడుతూ ఉండాలి, ప్రభు మీద ఆధారపడి ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉండాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు బైబిల్ యొక్క సంఘాల్లో ఏ సంఘాల్లో విశ్వాసం అయితే రాయబడి పత్రికలన్నీ సువార్తలన్నీ కూడా వారందరూ ఆ రాజ్యాన్ని ఆ తరంలో చేరిపోయి మనం కూడా రక్షణ కలిగి ఉన్నట్లయితే ఆ సిద్ధపాటు మనం కలిగి ఉన్నట్లయితే కనుక ఏడుపు నరకం అనేది దేవుని గడుపుడు సిద్ధపాటు అనేది అత్యంత కీలకమైనది. వెలుగుగా ఉండడం అనేది మనకు, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు చాలా మేలు. సిద్ధపాటు లేని క్రైస్తవులు ప్రభు రోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యం ఏం చెప్తుందో అని పాటించాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో నీరజ్ గారు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, దయగల దేవా, నీ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క
సమయంలో క్రైస్తవులు వెలుగు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు మీ వాక్యంతో మీ ఆత్మతో మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీరు మమ్మల్ని తెలియజేస్తున్నారు. మీరు రక్షణలో మీరు ఎదుగుతున్నప్పుడు ప్రతి వాక్యము, ప్రార్థన జీవితము, సిద్ధపాటు, నిరీక్షణ, ఓపిక, ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధత మరి కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాము. అలా మేము వెలుగుగా ఉన్నామని ఒకరు పరిశీలించుకుంటూ ప్రభువా నీ ఎదురు యోగ్యులుగా నువ్వు వచ్చే దినం మేము ధైర్యంగా నిలబడినట్లుగా మాకు మీరు పరిగణించుకుంటున్నాం. మమ్మల్ని మేము పరిశీలించుకుంటుండగా మాకు మీరు పరిగణించండి. ఎక్కడైతే వేసామో మేము ఎక్కడైతే మరి పడిపోయి ఉన్నామో ప్రభువా అక్కడికి మమ్మల్ని లేమని ప్రభువా సమాజంగా కూడుకోవడం మానవుతున్నారు. రోడ్డు విషయం చెప్పి ప్రార్థన ఎందుకు మీరు మరి ఎడతెగగా ఉన్నాము ప్రభువా. అలాంటి జీవితం మీరు జీవించడానికి సహాయం చేయండి. నిజంగా మీరు త్వరలో రాబోతున్నారు. మీరు అనుకునే గడియ మాకు తెలియదు. ఈ రాత్రికే రావచ్చు, ఈ 3 రోజుల అంతలోనే మీరు రావచ్చు ప్రభువా. మేము సిద్ధపడి ఆత్మీయ జీవితంలో ఒడుగుతూ మీరు మా రక్షణ కొనసాగించడం మీరు ఎన్నో మాకు వచ్చిన వారందరినీ మీరు దీవించున్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా 2 రోజులు ఈ సంఘాన్ని బలపరచడానికి మరి ప్రభువా మీరు సిద్ధపరిచిన మరి ప్రభువా నాయకులు మరి లీడర్స్ ఇక్కడికి వస్తూ ఉండగా ప్రభువా మరి మహిమకరంగా మరి ప్రభువా మీకు సంతోషకరంగా మరి విశ్వాసం అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చున్నారు. అలాగే సంఘ నాయకులు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో మరి ఆయన ఆరోగ్యాన్ని మీరు అన్ని విషయాల్లో మీరు ప్రభువా మీరు బలపరచండి ప్రభువా. మానసికంగా అన్ని విషయాల్లో మీరు వాదాడుతున్నారు ప్రభువా. మీరు ఆయనకి ఇచ్చిన ఆ ఆసక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా ఆయన చిరాకు పడుతున్న ఎంతో గొప్ప ప్రేమ ప్రభువా. మరి ప్రభువా ఎంతో ఆశీర్వాదకరం ప్రభువా. అందరూ గ్రహించే మనసు నన్ను మన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా భద్రపరుచుకుని మేమందరం మరి ప్రభువా నువ్వు రాకలో ఎక్కబడే గుంపులో అందరూ సంతోషించే ధన్యతను మీరు మాకు ప్రసాదించండి